పునరపి జనం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం. చచ్చి పుట్టి ఈ చక్రంలో తిరుగుతూ ఉండాలి. నువ్వు ఎంతవరకు నువ్వెవరంటే నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకునేదాకా ఈ మానవ జన్మ తప్పదు. భగవంతుడు అదే చెప్పారు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. అనివార్యం ఒక విషయమును సోకింపదగదు. అది మన చేతుల్లో లేదా, ఏం ఆప్ చేయలేమన్నాడు ఆయన. పుడతాడు, చచ్చిపోతుంటాడు, చడుతుంటాడు, పుడుతుంటాడు. ఆ చావు పుట్టుకలు రాకుండా ఆప్ చేసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మన చేతిలో ఉంది. అది గురువు అంతవరకే చెప్పగలరు, తీర్చిదిద్దగలడు. ఒక మాస్టర్ ఏం చేయగలడు, చదువు చెప్పగలడు. చదువు చేసిన తర్వాత చెప్పిన తర్వాత చదువును ఉపయోగించి సర్టిఫికేట్ పట్టుకుని ఉద్యోగం తెచ్చుకుని బతకవలసిన బాధ్యత నీది. చదువు చెప్పింది మాస్టర్, ఉద్యోగం మీరే ఇవ్వండి అని మనం అడుగుతున్నావా మాస్టర్ని వెళ్ళి? ఇది ఎక్కడ నీతి? మాస్టర్ని వెళ్ళి ఉద్యోగం అని అడగమే. అలా పత్రిజీ గారు మాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగం. ఆయనే మీరే మాస్టర్ల కింద అయిపోయినారు. అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. మీరే మాస్టర్ల కింద ఉండండి, ఇంకో మాస్టర్ మీకెందుకు అన్నాడు ఆయన. మీరే మాస్టర్లుగా చలామణి ఇవ్వండి, ఇంకో మాస్టర్ని పెట్టుకున్నాడు, జీతం ఎక్కడ ఇవ్వము మనం. అంచేత అర్థం చేసుకోగలిగితే ప్రపంచం అంతా ఉంది. అర్థం చేసుకోలేని మనిషికి ఏమీ లేదు, శూన్యం.